అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లేస్ వర్గం. ఈ టుడే లాగ్ మీకు అందరికీ తెలిసిందేనండి, బర్త్డే లాగ్. ఎందుకంటే తమ్మెల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను షాపింగ్ వీడియో నుంచి పెడదామని చెప్పేసి నేను ఇన్ని రోజులు షాపింగ్ వీడియో కూడా పెట్టలేదనమాట. మొత్తానికైతే షాపింగ్ చేయడానికి ఇక్కడున్న వీటుకు వచ్చామన్నమాట. మంచి ఎండలో వచ్చాము, బాగా ఎంజాయ్ చేసాము. నేను ఇలా సెలెక్ట్ చేస్తూ అన్నీ కూడా పట్టుకున్నాను అనమాట. మా ఆయన గారు నేను మాత్రం ఆపలేకపోతున్నాను పిల్లల్ని. నేను పిల్లల్ని అటు సైడ్ ఆట వస్తువులు ఉన్న అటు పట్టుకెళ్తాను, వాళ్ళు ఆడుకుంటారు, నువ్వు ఈలోపు సెలెక్ట్ చేయి, నేను మన ఇద్దరం కలిసి ఫైనలైజ్ చేద్దామన్నారు. ఓకే, మనకు కూడా కావాల్సింది అదే అని చెప్పేసి వాళ్ళేమో మా ఆయన గారితో పంపించేశాను. వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదండి, వీడియో అయితే దిగడానికి కూడా మీకు అవకాశం లేనంత అల్లరి చేశారంట. మొత్తానికి అక్కడ ఉన్న ఆట వస్తువులు సకాని సగం ఆడి 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 అలసిపోయి రండిరా ఇంటికన్నా సరే రావట్లేదు, అంత అల్లరి చేశారు. మొత్తానికైతే కింద మీద పడి ఎలాగో షాపింగ్ అయిపోయింది. ట్రయల్స్ వేసామన్నమాట, పిల్లలిద్దరికీ ట్రయల్ వేయాలి కదండి బట్టలు. ట్రయల్ వేసాము, తీసాము, కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని సెట్ అవ్వలేదు. మొత్తానికి ఫైనల్గా అయితే నేను షాపింగ్ చేసేసాను. మా పాపకి ఇక్కడ సెట్ అవ్వలేదు, మేము వేరే దగ్గర కొన్నాం. మొత్తానికైతే సూపర్గా షాపింగ్ అయిపోయింది, వచ్చేసిందండి. ఈరోజు బర్త్డే డే అనమాట. ఈరోజు బర్త్డే వ్లాగ్ చేయడం కోసమని మేము 4:30 ఆ టైంలో స్టార్ట్ చేస్తే ఈ మాత్రమే డెకరేషన్ చేయగలిగాము. ఎందుకంటే నాకైతే పెద్దగా రాదండి. మొత్తానికైతే నాకు వచ్చిన దాంట్లో కొద్దిగా అలా డెకరేషన్ చేసేసాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా జరిగిపోయింది. నాకు ఈరోజు బర్త్డే అనిపించింది. మా పాప చూస్తూనే కొంచెం పెద్ద అయిపోయిందని కూడా అనిపించింది నాకు. ఆ గౌన్ వేసేసరికి ఇంత పిల్ల అంత అయిపోయింది ఏంటి అనిపించింది. నాకే దిష్టి పెట్టేస్తున్నాను, ఏం చేస్తాము, నాకు అలా అలవాటు అయిపోయింది. ఏది ఉంటే అది చెప్పాడు అనమాట. మొత్తానికి ఇక్కడ అక్షంతలు వేయడం కోసం అని చెప్పేసి మా మామయ్య గారిని ఇటు తిప్పేశాను వేగం, ఎందుకంటే ఫోటో కనిపించాలని చెప్పేసి. మొత్తానికి అయితే హ్యాపీగా అయితే మా బాబు కూడా అందులో చక్కగా మధ్యలో దూరం వేసేస్తున్నాడు అనమాట. అక్షంతలు పెద్దవాడే కదండి, దానికన్నా ప్రాబ్లం లేదని చెప్పేసి వదిలేశాను. మా పాపని చూసారా ముద్దుగా క్యూట్గా వెళ్ళ తయారు చేశాను. 2 కేకులు ఏంటి, ధార్మిక్ చంద్రశ్రీ అనుకుంటున్నారా, బర్త్డే ఒకరిదే, కాకపోతే మా వాడు ఒప్పుకోడు కదా, అందుకనే 2 కేకులు ఖచ్చితంగా తీసుకొని వచ్చాము. ఎందుకంటే చిన్నవాడు ఇంకా తెలియదు కదా, అందుకనే మా పిల్లలు కూడా చాలామంది వచ్చారండి. తర్వాత ఇంకా చాలామంది వచ్చారు. మేము కొంచెం తొందరగా కేక్ కట్ చేసాం, ఎందుకంటే పాప ఆ డ్రెస్లో ఉండలేకపోతుంది, వేడి మామూలుగా లేదు కదా, అందుకనే ఫ్యాన్ వేస్తే ఆ బెలూన్స్ అన్నీ పడిపోతున్నాయి, అందుకనే నేను కొంచెం వేగంగా చేసేసాను అనమాట. మొత్తానికైతే పిల్లలు తర్వాత కూడా చాలామంది వచ్చారండి. మొత్తానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా కేక్ అయితే గోయడమైంది. ఇక్కడ చూడండి నా పాటలు, ఆ క్యాండిల్ మామూలుగా వెలుగుతుంది, ఇప్పుడు ఎంత వెలిగించినా వెలగడం లేదు. మొత్తానికి ఫైనల్గా వెలిగింది. మా ఆయన గారు అంటున్నారు, వచ్చే నీకు కూడా భయపడట్లేదటే క్యాండిల్ అన్నారనమాట. ఇటు అటు అయ్యింది కదండి. ఇప్పుడు మా వాడి బర్త్డే కోసం వచ్చాను అనమాట. బర్త్డే వాడిది కూడా ఈ నెల 22లో, కాకపోతే ఇప్పుడే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మళ్ళీ అప్పుడు చేస్తాంలేండి, ఒప్పుకోడు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాము. మొత్తానికైతే మా అత్తయ్య గారు ప్రతి సంవత్సరం కేక్ కోయిస్తారండి, రా అమ్మ నువ్వు కూడా చెయ్యి అన్నారని వెళ్ళి నేను కట్ చేయించాను. మాకు పర్సనల్గా మా అత్తయ్య గారు చేయి వేస్తే మాకు చాలా ఇష్టం, అందుకనే మేము చేసుకున్నాం అనమాట. మొత్తానికైతే కటింగ్ అయిపోయింది. మా అత్తయ్య గారు పక్కకు వచ్చారు, నేను అన్నాను తినిపించే అత్తయ్య అంటే, అది నేను పెట్టాను, అసలు నోట్లో కూడా పెట్టుకోలేదు, కొద్దిగా అలా ఇచ్చేసింది. అంటే దానికి ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు, ఇంతమంది జనం గట్ట అని. అంటే తెలిసిన తర్వాత కొద్దిగా ఇదే కదండి బర్త్డే, అందుకనే 3rd బర్త్డే. ఇంతకు ముందు అయిన బర్త్డేలు దానికి అంత అవగాహన అప్పటికి లేదు, ఇప్పుడు ఏమవుతుందో నాకు ఇదిలో ఉంది తను. మొత్తానికైతే మా పక్కింటి వారు కూడా వచ్చారు కదా, ఆవిడ కూడా కేక్ పెట్టారు, అండ్ చక్కగా తిన్నది. మా వారంటే నేను పెడితే తిన్నదండి, మీరు పెడితే తిన్నది అంటే ఫేస్ చూసింది బావా, అందుకే తిన్నది, నువ్వు ఎప్పుడు పెట్టావు కదా అని కామెడీ చేశాను నేను. మా వాడు అప్పుడే పెద్దోడు అయిపోయాడు చూసారా, పిల్లలకి ఇవ్వడం కోసం పేపర్ ప్లేట్స్ తెచ్చాడు, చాక్లెట్లు, బిస్కెట్లు, కేక్, మిక్చర్ అన్నీ పెడతాం కదండి, అవన్నీ తెచ్చడం కోసం వాడు పెద్ద అయిపోయాడు. ఇక్కడ మా పాప బాగా టైర్డ్ అయిపోయింది, పంచేసాం అనమాట అన్నీ కూడా. ఈలోపు కొంతమంది రాలేదు, వాళ్ళకి తర్వాత ఇద్దామని చెప్పి ఈలోపు మా పాప చాలా ఒక్కగా ఉందని ముందు రూమ్లను వేసి చక్కగా కూర్చోబెట్టాము. ఈలోపు మందాయి చాలా బిజీగా ఉంది, వాడు పెట్టుకో అంటాడు, ఇది పెట్టుకోదు, కిరీటం ఉండదు, ఒక ఆకలి వేసింది కావాలా, చక్కగా ఆ మిక్చర్ తింటుంది బుజ్జి తల్లి. ఈరోజు మా బుజ్జి తల్లి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మేము లాస్ట్ అక్కడ ఫోటోలు తీసుకోవడానికి మాకు అవ్వలేదండి, అందుకనే లాస్ట్లో మేము 4 కలిసి కొద్దిగా ఫోటోలు తీయమన్నాం. మా వాడు ఫేస్ ఎందుకు అలా పెట్టారంటే, వచ్చిన వాళ్ళు చాక్లెట్స్ అలాంటి ఇస్తారు కదండి, వాడికి ఆ చాక్లెట్స్ కావాలి, ఇప్పుడు తిన్నవన్నీ నచ్చలేదనమాట. దగ్గొస్తుందిరా అంటే నవ్వలేదు, ఇస్తానరా అంటే నవ్వాడు. చూడండి నవ్వు ఎంత కాస్ట్లీ నాకు అప్పుడే తెలిసింది. మా పాప కిరీటం నేను మళ్ళీ సెట్ చేస్తున్నాను, అది సెట్ అవ్వట్లేదు. ఫైనల్గా మా వారు అన్నారు పక్కన పెట్టి ఫోటో ప్రశాంతంగా దిగుదాం అన్నారు. ఓకే అని చెప్పి
చెప్పేసి ఫోటో అయితే ప్రశాంతంగా దిగా. మా చిట్టి తల్లికి ఇప్పుడు హుషారు అనేది వచ్చింది, అందరికీ హాయ్ చేస్తుంది. మా వాడికి చాక్లెట్ ఇస్తామన్నాం కదా, అందుకే ఫేస్ అనమాట చాలా గ్లో అయిపోతుంది. ఇంకేం లేదండి, మొత్తానికైతే ఈరోజు బర్త్డే ఇలా అయింది. నచ్చితే చిన్నకి చిన్న